బ్రేకింగ్ న్యూస్ సిగాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో గందరగోళం నెలకొంది. 9 మంది కార్మికులు గల్లంతైనట్లుగా కంపెనీ యాజమాన్యంతో పాటు జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో ఆందోళన మొదలైంది. 5 రోజులు గడుస్తున్నా గల్లంతైన వారి ఆచూకీ దొరకలేదు. బాయిలర్ పేలిన ఘటనలో వారంతా పూర్తిగా కాలిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తవుతుంది. దీంతో గల్లంతైన వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఆందోళన మృతుల కుటుంబాల్లో వ్యక్తమవుతుంది. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సిఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్లు సమాచారం. బాధిత కుటుంబాలతో సిఎస్ రామకృష్ణారావు సమావేశమయ్యారు. తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కాళ్లపై పడ్డారు బాధితులు. ఇప్పటికీ తమ ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ వారి ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేయడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మృతదేహాలు లభ్యం కాకపోతే నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేనట్లేనన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. లోకర్ రూమ్ లో లభించిన సెల్ ఫోన్లు కాంట్రాక్ట్ కార్మికులేనన్న అనుమానం కూడా బలపడుతుంది. ఇక కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. సిఎస్ కూడా గల్లంతైన కార్మికులకు నష్టపరిహారంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, ఇప్పటికే ఎవరైతే కొంతమంది కార్మికులు కనిపించకుండా పోయారో వాళ్ళ సంఖ్య 9గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఫ్యాక్టరీలో వచ్చిన భారీ మంటలకే వాళ్ళు కాలిపోయి ఉంటారు అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది, నష్టపరిహారం విషయానికి సంబంధించి కానీ మిగిలిన విషయాలకు కానీ? పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపుగా 5 రోజులు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రానటువంటి పరిస్థితి. మొత్తము మృతదేహాలను బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామనేది అధికార యంత్రాంగం చెప్తుంది. కానీ ఇప్పటి వరకు మరో 9 డెడ్ బాడీస్ బయటికి తీయాల్సి ఉంది. ఆ డెడ్ బాడీస్ దొరుకుతాయా లేదా అనేటువంటి ప్రశ్న ఒకవైపు అందరి మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే బాధితులకు సంబంధించిన అంటే ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఐలా ఆఫీసులో వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ అక్కడే ఉండాలని అధికారులు కోరారు. ఒకవేళ ఎవరైనా మృతదేహం లభిస్తే ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కానీ లేదంటే మాంసపు ముక్కలను కానీ ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత DNA శాంపిల్స్ సేకరించిన తర్వాత ఆ శాంపిల్స్లో అవి శాంపిల్స్ మీ కుటుంబ సభ్యులవే అని మ్యాచ్ అవుతే ఖచ్చితంగా దానిపైన వెరిఫై చేసిన తర్వాత ఆ బాడీని పూర్తి స్థాయిలో మీకు అప్పగిస్తామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 7 డెడ్ బాడీలకు సంబంధించినటువంటి DNA టెస్టులు ఇంకా జరగాల్సి ఉంది. ఆ DNA టెస్టులు జరగడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 9 మంది మిస్సింగ్గా చెప్తున్నారు, అక్కడ అసలు మా వాళ్ళ బాడీలే లేవని చెప్తున్నారు అని బాధితులు చెప్తా ఉన్నారు. సో మా వాళ్ళకి సంబంధించిన బాడీ ఎక్కడ ఉంది, బ్రతికి ఉన్నారా, చనిపోయారా, అసలు ఇక్కడ ఉందా, మీరు గుర్తించరా అని చాలామంది ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ సంబంధించిన బంధువులు కలెక్టర్ కాళ్ళ మీద పడి ఎంత ఎమోషనల్గా వాళ్ళు వేడుకుంటున్నారో మనం క్లియర్గా గమనించవచ్చు. మేము వాళ్ళని చివరి చూపు చూసుకోలేకపోయాం, కనీసం వాళ్ళ మాంసం ముద్దలు ఏ ఒక్క ముక్క దొరికినా కానీ మాకు అప్పగించండి, మేము ఆ బాడీని ఆ ముక్కని కూడా తీసుకువెళ్తామనేది కలెక్టర్ కాళ్ళ మీద పడి బాధితులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ బాధ అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. దీని మీద ఈ సిగాచిలో జరిగినటువంటి బ్లాస్ట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది. ఆ కమిటీ సిఎస్ నేతృత్వంలో ఇవాళ ఉదయం దాదాపుగా 10:30-11 గంటల ప్రాంతంలో సిగాచి కంపెనీకి చేరుకొని పూర్తి స్థాయిలో బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత మేర ఈ డెబ్రిస్ని తొలగించారు, ఎంత మేర బాడీని గుర్తించారు, ఇంకా గుర్తించాల్సిన బాడీస్ ఎన్ని, అవి దొరుకుతాయా దొరకవా, ఇవన్నీ అంశాలపైన సిఎస్ రామకృష్ణారావు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీని తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా మా వాళ్ళకి సంబంధించిన బాడీస్ దొరకట్లేవు కదా, మా పరిస్థితి ఏంటి, మేము ఉండాలా, బ్రతకాలా, చావాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని వాళ్ళు సిఎస్ నేరుగా అడిగితే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తా, ప్రతి ఒక్కళ్ళ బాడీ దొరికేలాగా చూస్తా అని సిఎస్ రామకృష్ణారావు వాళ్ళందరికీ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసినట్లు మనం క్లియర్గా సిఎస్ మాటలు వింటే అర్థమవుతా ఉంది. మరోవైపు అడిషనల్ కలెక్టర్ ఎస్ రత్న
శ్రవణ్ అయితే కొంతమంది బాడీస్ కనిపించకుండా పోయాయి, ఎవరు ఆచూకీ దొరకట్లేదని ఎవరైతే చెప్తున్నారో కుటుంబీకులు, వాళ్ళ ఆచూకీ దొరకపోతే నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేదంటారా? ఎస్, ఖచ్చితంగా లేకపోవచ్చు. ఎందుకంటే ఒక బాడీ దొరికినప్పుడు ఆ బాడీ ఇందులోకే వచ్చి ప్రాణాలు కోల్పోయింది, అది వాళ్ళకి సంబంధించిన వారిదే అని గుర్తిస్తేనే, అప్పుడు ఆ డిఎన్ఏ శాంపిల్స్ కూడా మ్యాచ్ అవుతేనే వాళ్ళకి నష్టపరిహారం ఏదైతే కంపెనీ ₹1,00,00,000 ప్రకటిస్తామని చెప్పిందో ఆ ₹1,00,00,000 ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బాడీ దొరకకపోతే మాత్రం వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా ఉంటాయి. దాంతోపాటు కంపెనీ ఇస్తామన్నటువంటి ₹1,00,00,000 కూడా రాకుండా ఉంటాయి అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అంశం నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నిన్న మొన్న ఒక 2-3 ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడి మా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని చెప్పినప్పుడు వాళ్ళ గురించి వెరిఫై చేస్తే అసలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ కంపెనీలో పని చేయట్లేదు. వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు, ఏ విధంగా ఏం బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఈ సిగాచిలో జరిగినటువంటి బ్లాస్ట్లో చనిపోయారని ఏ విధంగా చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం లేవనెత్తింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాడీస్ దొరికితే, అవి డిఎన్ఏ శాంపిల్స్లో మ్యాచ్ అవుతే, అవి నిజంగానే వీళ్ళకి ఇక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలిస్తే మాత్రమే వాళ్ళకి నష్టపరిహారం కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బాడీస్ దొరకకపోతే మాత్రం వాళ్ళకి నష్టపరిహారం దొరికే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే రామకృష్ణారావు సిఎస్ మాత్రం వాళ్ళందరికీ భరోసా ఇచ్చే విధంగానైతే మాట్లాడారు. మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా, పూర్తి స్థాయిలో శిథిలాల తొలగింపు దాదాపుగా కంప్లీట్ అయింది. అయినప్పటికీ కూడా ఇంకా 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అడ్మిన్కి సంబంధించినటువంటి బ్లాక్ ఉంది, ఇంకో బ్లాక్ ఉంది. ఆ బ్లాస్ట్లో ఆ మిగతా బ్లాక్లు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. వాటి లోపలికి వెళ్తే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా భయపడేటువంటి పరిస్థితి. ఒకవేళ రెస్క్యూ కోసం అందులోకి వెళ్తే ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కొలాప్స్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొంత భయపడుతున్నారు అనేటువంటి అంశాన్ని అధికారులు గమనించారు. సో చాలా జాగ్రత్తగా ఆ అడ్మిన్ బ్లాక్తో పాటు మరో బ్లాక్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ బ్లాక్లోకి వెళ్ళలేదు. మిగతా శిథిలాలన్నీ కూడా దాదాపుగా తొలగించారు. పూర్తి స్థాయిలో అక్కడ నుంచి జేసీబీల ద్వారా స్టీల్ కానీ, ఐరన్ కానీ, లేకపోతే ఇతర డెబ్రిస్ కానీ అన్నీ కూడా తొలగించారు. కేవలం 2 బ్లాక్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2 బ్లాక్లో పూర్తి స్థాయిలో పరిశీలిస్తే 1-2 డెడ్ బాడీస్ దొరకవచ్చు అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తున్నారు. మనం అడిషనల్ కలెక్టర్తో అసలు ఆపరేషన్ ఎన్ని రోజులు జరుగుతుంది, బాడీస్ దొరుకుతాయా దొరకవా అనేటువంటి ఆశ మీకు ఉందా అని అడిగితే, పూర్తి స్థాయిలో అందరి బాడీస్ దొరికే వరకు ఆపరేషన్ కొనసాగుతుంది అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఇంకా 2 బ్లాక్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2 బ్లాక్లు పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తే అందులో కూడా బాడీ దొరకకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఏం చెప్తుంది, కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది. ఓవరాల్గా మాత్రం సిగాచి బ్లాస్ట్ జరిగి దాదాపుగా 5 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా అందులో చనిపోయిన వారి కొన్ని డెడ్ బాడీస్ కోసం ఇంకా ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. వారికి ఏ విధంగా సమాధానం చెప్తారని తెలియాల్సి ఉంది. మరోవైపు లాకర్లో కొన్ని మొబైల్స్ దొరికాయి, 3-4 మొబైల్స్ దొరికాయి. ఆ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి ఉంచారు. ఆ మొబైల్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఈ మొబైల్కి సంబంధించిన వాళ్ళు ఇందులో ప్రాణాలు కోల్పోయారు, ఈ ఫ్యాక్టరీలో మాకు ఈ మొబైల్స్ దొరికాయని అధికారి యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. మిగతా అన్ని మొబైల్స్ వెళ్ళిపోయినప్పటికీ కూడా కేవలం 3 మొబైల్స్ ఇంకా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్లోనే అందుబాటులో ఉన్నాయి. దానికి ఎవరు కాల్ చేయట్లేదు. ఒకవేళ కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ వాళ్ళు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, లేదా ఇందులో ఈ బ్లాస్ట్ జరిగే సమయంలో ఈ మొబైల్ దొరికాయి మాకు, మీరు ఇక్కడికి రండి అని వాళ్ళకి సమాచారం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ సినారియో గమనించిన తర్వాత ఇంకా శిథిలాలు తొలగింపు ఒకవైపు కొనసాగుతుంది, మృతదేహాల గుర్తింపు ఒకవైపు కొనసాగుతుంది, డిఎన్ఏ మ్యాచ్ మరోవైపు కొనసాగుతుంది. ఇంత జరిగినప్పటికీ కూడా 7గుడికి సంబంధించినటువంటి డిఎన్ఏ శాంపిల్స్ ఇంకా పూర్తి స్థాయిలో మ్యాచ్ కావాల్సి ఉంది. ఆ 7గుడికి సంబంధించినటువంటి బాడీ మాంసపు ముక్కలు ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. మిగతా 9 మందికి సంబంధించినటువంటి బాడీస్ ఇంకా సిగాచి కంపెనీలో దొరుకుతాయా దొరకవా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికీ కూడా సిగాచి కంపెనీ దగ్గర పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. బాధితులు ఎవరిని కూడా ఇక్కడ వరకు రానివ్వట్లేదు. ఐలా బిల్డింగ్లోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు, మీరు అక్కడనే వేచి ఉండాలి. ఇవన్నీ ఏమైనా సమాచారం రాత్రి 1 అయినా 2 అయినా 3 అయినా మాకు సమాచారం అందితే, లేదా బాడీ దొరికితే డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అవుతే మీకు సమాచారం అందిస్తాం, అప్పుడు ఈ బాడీ తీసుకొని వెళ్ళాలి. కానీ అప్పటి వరకు మీరు ఇక్కడ వరకు రావద్దు, మా పని మేము చేస్తున్నాం, ఈ ఆపరేషన్ని కొనసాగిస్తున్నామని అధికారులు వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ కాళ్ళ మీద వాళ్ళు పడ్డారంటే వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ బాధ ఏందన్నది క్లియర్గా మన కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. సిఎస్తో వాళ్ళు మాట్లాడిన విధానం కూడా చూస్తే చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి ఎప్పుడు ఒక ఫైనల్గా కంక్లూజన్ వస్తుంది, ఎప్పుడు వరకు ఈ ఆపరేషన్ ముగియవచ్చు, ఎప్పుడు వరకు పూర్తి స్థాయిలో బాడీస్ అన్నీ కూడా వాళ్ళకి అప్పగిస్తాయి, పూర్తి స్థాయిలో మిగతా
9 బాడీస్కి సంబంధించి ఎప్పుడు ఆనవాళ్ళు దొరుకుతాయి అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అధికార ప్రకటన మేబీ వాళ్ళ సాయంత్రం వస్తుందా రాదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇక సిగాచి కంపెనీలో కొంతమంది కార్మికులు గల్లంతవ్వడంతో ఇప్పుడు ఆందోళన నెలకొంది కుటుంబ సభ్యుల్లో. కలెక్టర్ కాళ్లపైన పడి వాళ్ళ ఆచూకీ ఎలాగైనా కనుక్కోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్.